భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత చాలా తిరుగులేనటువంటి ఒక క్రేజ్ బజ్ మాత్రం క్రియేట్ అయింది. ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చాలా బజ్ మాత్రం క్రియేట్ అవుతుంది. చాలా హైప్ మాత్రం క్రియేట్ అవుతుంది. అయితే 'దురంధర్ 2' లాంటి సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఆ రోజు కూడా అదే రోజున రిలీజ్ అవుతున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్‌కి ఏమాత్రం పోటీ తగ్గకుండా, ఏమాత్రం భయపడకుండా, 'దురంధర్ 2'కి భయపడకుండా, లేకపోతే ఆ సినిమా ఖచ్చితంగా కాంపిటీషన్ ఇచ్చేలాగా స్ట్రాంగ్‌గా బజ్ మాత్రం క్రియేట్ అయింది. అయితే ఈ సినిమాకి సంబంధించి మాత్రం ఒక 2 ఇంపార్టెంట్ విషయాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఏంటంటే ప్రివ్యూస్ మాత్రం ఉండవట. అంటే ఒకరోజు ముందుగానే ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రీమియర్స్ మాత్రం వేయడానికి ఆస్కారం లేదని చెప్పేసి తెలుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ రిలీజ్ రోజునే అంటే 19వ తారీఖునే ఎర్లీ మార్నింగ్ షోస్‌తో మాత్రం వీళ్ళు మొదలుపెడుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ప్రీమియర్స్‌తో పాటు ప్రీమియర్స్ వస్తే మాత్రం కొంచెం క్రేజ్ క్రియేట్ అవుతుంది. లేకపోతే ఒక బజ్ క్రియేట్ అవుతుంది. దాంతో పాటు ప్రధానంగా ఫ్యాన్స్‌లో ఒక ఉత్సాహం మాత్రం క్రియేట్ అవుతుంది. ఆ ఉత్సాహాన్ని క్యాష్ చేసుకునేలాగా ఒక ప్రీమియర్స్ ద్వారా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా లేదా అడ్వాన్స్ ప్రీమియర్స్ సేల్స్ ద్వారా ఒక భారీ స్థాయిలో ఆకట్టుకునేటువంటి ప్రయత్నం జరిగినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఆ ప్రీమియర్స్‌ని క్యాన్సిల్ చేసేసి రిలీజ్ రోజునే వీళ్ళు షోస్ మాత్రం ప్లాన్ చేసుకున్నటువంటి విధానం మాత్రం చాలా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అంటే దాంతో పాటు ఎర్లీ మార్నింగ్ షోస్ అంటే ఎర్లీ మార్నింగ్ 4 నుంచి షో స్టార్ట్ అయినప్పుడు కూడా ఒకే రోజున 6 షోస్ కావచ్చు, లేకపోతే 5 షోస్ కావచ్చు, లేకపోతే 7 షోస్ అయినా సరే అవకాశం ఇచ్చేలాగా కనిపిస్తుంది. దాంతో పాటు ఈ సినిమాకి సంబంధించినటువంటి బజ్ ఇంకోటేంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పినటువంటి మాటలు కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి మొత్తం అంటే 35 నిమిషాల పైగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఆ సినిమాకి సంబంధించి ఎక్కడ పొలిటికల్‌గా మాట్లాడిన విధానం లేదు. పొలిటికల్‌గా మాట్లాడే విధానం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కనిపించకుండా కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇష్యూస్, లేకపోతే సినిమా ఆర్టిస్టుల గురించి మాత్రం కావచ్చు, లేకపోతే సినిమాకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే పాన్ ఇండియా స్టార్ సినిమాలు కావచ్చు, లేకపోతే పాన్ ఇండియా స్థాయిలో వచ్చేటువంటి సినిమాల గురించి కావచ్చు, ఇలా వీటి గురించి మాత్రం ఎక్కువగా మాట్లాడుకున్నటువంటి విధానం మాత్రం చాలా బాగుంది. నిజంగా ఆయన స్పీచ్ నిజంగా చాలా బాగుందని చెప్పినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి చూస్తే కనుక అటు సినిమా డైలాగులు కావచ్చు, లేకపోతే పొలిటికల్ డైలాగులు కావచ్చు, లేకపోతే సినిమా ఫంక్షన్స్‌లో మాట్లాడిన విధానం కూడా కొంత పాలిటిక్స్ మిక్స్ అయినట్టుగా కొంత కనిపిస్తుంది మనకు. కానీ ఈ సినిమాకి సంబంధించినటువంటి ఎలాంటి పాలిటిక్స్ మిక్స్ అవ్వకుండా చూసినటువంటి విధానం మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే సినిమా యూనివర్సల్ కంటెంట్ మాక్సిమం, లేకపోతే దేశవ్యాప్తంగా వచ్చేటటువంటి సినిమాలు కాబట్టి అందరిని ఆకట్టుకోవాలి, అందరినీ మెప్పించాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. ట్రైలర్‌కి వచ్చినటువంటి పాజిటివ్ రెస్పాన్స్ కావచ్చు, లేకపోతే పవర్‌ఫుల్ ట్రైలర్‌తో మాత్రం ఆకట్టుకునేలాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి సినిమాలకు ట్రైలర్స్ ఎప్పుడు ఇంత పవర్‌ఫుల్‌గా మనకు కనిపించలేదు. ఎందుకంటే ఆ డైలాగ్స్ కావచ్చు, ప్రధానంగా డైలాగ్స్ ప్రతి సీన్‌లోనూ ఒక డైలాగ్ కనపడేలాగా ట్రైలర్‌లోనే ఒక హైలైట్ అయ్యేలాగా, ట్రైలర్‌లోనే ఎలివేట్ అయ్యేలాగా, ట్రైలర్‌లోనే ఎక్స్ట్రార్డినరీ అనిపించుకునేలాగా కనిపించినటువంటి విధానం మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే అటు హీరోయిన్లు రాశి ఖన్నా కావచ్చు, లేకపోతే శ్రీలీల కావచ్చు, లేకపోతే విలన్ పార్థిబన్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు మీద కాకుండా కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ మీదనే హైప్ చేసేలాగా, పవన్ కళ్యాణ్ మాత్రమే ఎలివేట్ చేసేలాగానే ట్రైలర్ కట్ చేసినటువంటి విధానం కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఈ ట్రైలర్‌తో మాత్రమే ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పించేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మూవీస్ అంటే ఆబ్వియస్‌గా మన పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరు కనిపించేటువంటి అవకాశం లేదు, ఛాన్స్ కూడా లేదు. అందుకనే ట్రైలర్ కట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. అందుకనే ఆ పవర్‌ఫుల్ ట్రైలర్‌తో మాత్రం మరొకసారి అంచనాలు పెంచేలాగా, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు భారీ అంచనాలతో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేలాగా కనిపించినటువంటి విధానం కనిపిస్తుంది. దాంతోపాటు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఇకపై ఏడాదికి 1-2 సినిమాలు చేస్తాను అని చెప్పిన మాట మాత్రం చాలా ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్‌లో మాత్రం సరికొత్త ఉత్సాహాన్ని నింపేటువంటి విధానం మాత్రం కనిపించుకుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా తనకి ఎలాంటి వ్యాపారాలు లేవు, ఎలాంటి బిజినెస్‌లు లేవు, ఇలాంటి వేరే కార్యక్రమాలు లేవు కాబట్టి కేవలం సినిమాల ద్వారానే మాత్రమే తను సస్టైన్ అవ్వాలి, సినిమాల ద్వారా మాత్రమే తనకు కొంత ఆదాయం వస్తుందని చెప్పేసి చెప్పినటువంటి విధానం మాత్రం ఆ కారణంగానే సినిమాలు రెగ్యులర్‌గా చేస్తాను నేను, ఇంకా భవిష్యత్తులో 1-2 సినిమాలు చేసేటువంటి అవకాశాలు అంటూ స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పిన విధానం కూడా చాలా ఫ్యాన్స్‌లో ఒక కొత్త ఉత్సాహాన్ని మాత్రం నింపేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు హరీష్ శంకర్, మైత్రి మూవీస్ మేకర్స్ మళ్ళీ ఒక సినిమా చేసేటువంటి ఇండైరెక్ట్‌గా ఇచ్చినటువంటి సూచనలు కూడా, లేకపోతే ఇండైరెక్ట్‌గా ఇచ్చినటువంటి హింట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఓవరాల్‌గా చూస్తే కనుక ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో మాత్రం ఒక తిరుగులేని బజ్ మాత్రం క్రియేట్ చేసినట్టుగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్‌లో ఉన్నటువంటి ఒక పాజిటివ్ యాంగిల్ కావచ్చు, పవన్ కళ్యాణ్‌లో ఉన్నటువంటి ఎనర్జీ కావచ్చు, పవన్ కళ్యాణ్‌లో ఉన్నటువంటి ఒక పాజిటివ్ సెక్షన్స్ కావచ్చు, ఆడియన్స్ ఆకట్టుకున్నటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఎలివేట్ అయ్యేలాగా, హైలైట్ అయ్యేలాగా చాలా గొప్పగా మాట్లాడినటువంటి విధానం మాత్రం చాలా బాగుంది. మొత్తంగా ప్రీమియర్స్ లేకుండా రిలీజ్ రోజునే షోస్ మాత్రం చేస్తారని చెప్పేసి కూడా కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు ఇకపై ఏడాదికి 1-2 సినిమాలు చేసేటువంటి అవకాశాలు కూడా పవన్ కళ్యాణ్‌లో కనిపిస్తారని చెప్పిన విధానం మాత్రం చాలా బాగుంది.